ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ దుబాయ్ ఇకపై ఎంత మాత్రం ఆ రికార్డును నిలుపుకోలేదా? పెట్టుబడులకు స్వర్గంగా పిలిచే ఈ నగరం ఇకపై ఆ స్టేటస్ ను ఎంజాయ్ చేయలేదా? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఎందుకంటే గల్ఫ్ వార్ దుబాయ్ నగరాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. $169 బిలియన్ ఆర్థిక వ్యవస్థ కలిగిన ఈ మహానగరం ఇప్పుడు బావురుమంటోంది. రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోగా బిలియన్ల కొద్దీ లావాదేవీలు ఆగిపోయాయి అనే సమాచారం వస్తోంది. అంతేకాదు ప్రపంచ టూరిజానికే హబ్ అయిన దుబాయ్ సిటీపై ఇరాన్ చేసిన దాడులు కలిగించిన విధ్వంసం నుంచి ఆ నగరం ఇప్పట్లో కోలుకునేలేదని అంచనాలు కూడా వస్తున్నాయి. దుబాయ్ తన కళ కోల్పోతోందా? ఇరాన్ దాడులతో ఇక పెట్టుబడులకు దూరమవుతుందా? సేఫ్ హెవెన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే మాట ఇక చెల్లదా? పెట్టుబడులకు స్వర్గధామం అని ఇకపై చెప్పలేరా? ఇదే ఇప్పుడు దుబాయ్లో పెద్ద చర్చ నడుస్తోంది. అదే సమయంలో భారత్లోనూ ఇదే తరహా ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఈ నగరంలో చాలా మంది ఇండియన్లు, ఆ మాటకొస్తే తెలుగు వాళ్లు కూడా పెట్టుబడులు పెట్టారు, ఉద్యోగాలు చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో మన భారతీయులు 1 కోటి మంది నివసిస్తున్నట్లు అంచనా. అయితే ఇరాన్ వార్ నేపథ్యం ఆ నమ్మకాన్ని షేక్ చేసిందంటున్నారు. పదే ఇరాన్ మిసైల్స్ ఇక్కడి ఎయిర్పోర్ట్ ను టార్గెట్ చేసుకుని దాడులు చేశాయి. అలానే షాపింగ్ మాల్స్, బుర్జ్ ఖలీఫాని వదిలిపెట్టలేదు. దుబాయ్ పర్యాటకంపై గల్ఫ్ వార్ పెద్ద దెబ్బతీయగా స్థానికులు ఎయిర్పోర్ట్ల వైపు రావడానికి ఇష్టపడటం లేదు. దీంతో దుబాయ్ సిటీ ఇప్పుడు బావురుమంటోంది. దీంతో దుబాయ్ మునుపటి ఆకర్షణ తెచ్చుకోవడానికి కనీసం 5 ఏళ్లు పడుతుందనేది కొందరి అభిప్రాయం. అమెరికా ఆస్తులను, స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్, యుఏఈ దేశాలపై విరుచుకుపడుతోంది. అది అంతిమంగా ఈ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడమే కాకుండా దశాబ్దాల తరబడి ఇతర దేశాల వ్యాపారవేత్తల్లో నెలకొన్న విశ్వాసంపై కూడా దెబ్బ కొట్టింది. ఒక్క యుఏఈపైనే ఇరాన్ 1900 మిసైల్ అటాక్స్ చేయగా వాటిలో ఎక్కువ శాతం దుబాయ్ లక్ష్యమైంది. ఎందుకంటే దుబాయ్ అనేది వరల్డ్ ట్రేడ్ కి సెంటర్ గా కావడమే. అరబ్ హోటల్, దుబాయ్ డీప్ వాటర్ పోర్ట్, బుర్జ్ ఖలీఫా, ఎయిర్పోర్ట్ ఇలా దుబాయ్ కి చెందిన కీలక ప్రాంతాలను ఇరాన్ తన విధ్వంసానికి లక్ష్యంగా ఎన్నుకుంది. దీంతో దశాబ్దాలుగా ఎక్కడేం జరిగినా ఇక్కడ మాత్రం ప్రశాంతం అనుకునే నగరానికి ఇకపై ఆ పేరు ప్రతిష్టలు లేకుండా పోయింది. దుబాయ్లో నివసించే వారిలో 90% ఇతర దేశస్థులే. అలా 40 లక్షల మంది జనాభాలో 36 లక్షల మందిని ఈ దాడులు తీవ్రంగా భయాందోళనకి గురిచేశాయంటారు. ఇరాన్ దాడుల తరువాత కనీసం 1,00,000 మంది ఇక్కడి నుంచి వలస వెళ్లారనేది ఇక్కడి డేటా చెబుతోంది. ఇంకా ఇక్కడ పనిచేసే ఇతర దేశాల వారు దుబాయ్లో పని దొరకడం లేదని, ఇప్పట్లో పరిస్థితి మారదని నిరాశగా చెప్పడం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం దుబాయ్లో రోజులు గడుపుతున్న వారిలో ఆందోళన తీవ్ర స్థాయిలో ఉందని, ఎప్పుడే మిసైల్ వచ్చి పడుతుందో తెలియక భయంతో అల్లాడిపోతున్నారు. దీంతో దుబాయ్ తన పునర్వైభవం సంపాదించుకోవాలంటే చాలా కాలం పడుతుందని అంచనాలు వస్తున్నాయి. గల్ఫ్ వార్ మరింత ప్రమాదకరంగా తయారైంది. ఇప్పటికే అమెరికా మిత్ర దేశాలను టార్గెట్ చేసుకున్న ఇరాన్ ఆ క్రమంలో క్రూడ్ ఆయిల్ రిఫైనరీలు మాత్రమే కాదు, కొత్తగా గ్యాస్ ఫీల్డ్స్ ని కూడా లక్ష్యంగా చేసుకుని దాడులను ప్రారంభించింది. సౌదీ ఆరామ్కో సహా ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలపై దాడులు చేసింది. దీంతో అరబ్ దేశాలు రగిలిపోతున్నాయి. మరోవైపు ఇరాన్ అసలు తానేం చేస్తుందో కూడా స్పృహ లేనట్టుగా తాను కాలిపోతూ ఇతర దేశాలను కూడా మంటల్లోకి నెడుతోంది. గల్ఫ్ వార్ డేంజరస్ టర్న్. ఇరాన్ ఇజ్రాయెల్ పంతం ప్రపంచానికి మంట. యుద్ధం ఆపకపోతే మరింత అల్లకల్లోలం. తాను నాశనమవుతూ ఇతరులను నాశనం చేస్తున్న ఇరాన్ పగబట్టి మరి సౌదీ ఇంధన క్షేత్రాలపై దాడి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఎంతని? $356 బిలియన్ ఎకానమీ ఇరాన్ది. అందులో సగం ధనం ఖర్చు దాడి చేస్తున్న అమెరికా. ఇలాగైతే ఇతర దేశాల్లో జనం బతుకు ఎలా? మిడిల్ ఈస్ట్ లో వార్ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దాడులు, మంటలు ఈ 3 దేశాల మధ్య చోటు చేసుకుంటుంటే వాటి పర్యవసానాలు ఇతర దేశాలు అనుభవిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద LNG ఉత్పత్తి కేంద్రంపై ఇరాన్ చేసిన దాడి దానికే దారితీసింది. ఖతార్లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ లక్ష్యంగా ఇరాన్ బుధవారం అర్ధరాత్రి క్షిపణి దాడులకు పాల్పడింది. ఇరాన్ ప్రయోగించిన 5 క్షిపణులలో 4ంటిని ఖతార్ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకోగలిగినప్పటికీ ఓ క్షిపణి నేరుగా ప్లాంట్ను తాకడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 295 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాంట్ ప్రపంచ గ్యాస్ అవసరాలలో 20% తీరుస్తుంది. కాబట్టి ఈ దాడి అంతర్జాతీయ ఇంధన భద్రతపై కోలుకోలేని దెబ్బతీస్తుందంటున్నారు. ఈ పరిణామాలతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్ కి ఏకంగా $120 వరకు పలికింది. దాంతో అదో చైన్ రియాక్షన్ లా మారి
యూరోప్ దేశాల్లో గ్యాస్ రేటు 30% పెరిగింది. అలానే ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. దీంతో నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు ఈ దాడిని ఖతార్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇది తమ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ ఇరాన్ మిలిటరీ అధికారులను 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఖతార్ ఆదేశించింది. ఈ పరిణామం దౌత్యపరంగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇజ్రాయెల్ ఇరాన్కు చెందిన సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై చేసిన దాడికి ప్రతీకారంగానే ఇరాన్ అమెరికా మిత్ర దేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈలను లక్ష్యంగా చేసుకుంది. అసలు ఇరాన్ దేశపు ఆర్థిక వ్యవస్థ అంతా కలిపి $360 బిలియన్ కూడా ఉండదు. మన కరెన్సీలో ఇది 33.5 లక్షల కోట్లకి చిల్లర. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ అమెరికాని, అమెరికా మిత్ర దేశాలను ఎంత మేర నష్టపరుస్తుందో తెలియదు గాని ఆ దేశం కోల్పోయేది మాత్రం చాలా ఎక్కువని ఖచ్చితంగా చెప్పొచ్చు. దాని నుంచి కోలుకోవడానికి కొన్ని తరాల సమయమే పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇదేం పట్టకుండా ఇరాన్ తన దాడులను కేవలం ఖతార్కే పరిమితం చేయకుండా పొరుగు దేశాలకు కూడా విస్తరించింది. అబుదాబిలోని హబ్గన్ గ్యాస్ ప్లాంట్ల సమీపంలో క్షిపణి శకలాలు పాటంతో భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్లాంట్ను తాత్కాలికంగా మూసివేశారు. అదేవిధంగా సౌదీ అరేబియాలోని తూర్పు ప్రాంత గ్యాస్ ప్లాంట్పై జరిగిన డ్రోన్ దాడిని అక్కడి సైన్యం అడ్డుకుంది. రియాద్ రిఫైనరీ సమీపంలో కూడా క్షిపణి శకలాలు పడటం గల్ఫ్ ప్రాంతం మొత్తం ఒక అగ్నిగుండంగా మారిందనడానికి నిదర్శనం.